25 మార్చి 12న పాల్గొన మాస త్రయోదశి ఆది జగద్గురు వీరశైవ ఆరాధ్యులు శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల జయంతోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సుంకిని గ్రామంలోని శ్రీ సిద్ధిలింగప్ప మహారాజ్ ఆధ్వర్యంలో సంతోష్ స్వామి సుంకిని, నాగభూషణ స్వామి దామరంచ, రాజుస్వామి కుర్లా నేతృత్వంలో గత 12 సంవత్సరాలుగా ఈ యాత్ర యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పుణ్యక్షేత్రమైన స్వయంభూ ఆది జగద్గురు రేణుకాచార్య భగవత్పాదుల ఆలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మార్చి 3వ తేదీ సోమవారం రోజున సుంకిని గ్రామంలోని శ్రీ సిద్ధిలింగప్ప మహారాజ్ నివాసంలో శ్రీ 108 షటస్థల బ్రహ్మశివానంద శివాచార్య తమ్లూర్చే విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజవీణ భజన మండలితో పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా నాగభూషణ స్వామి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు విజయ్ పటేల్, అధ్యక్షులు నాగేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ పటేల్, కమిటీ సభ్యులు విభూది నాగనాథ్, సంచు పటేల్, హనుమంతరావు పటేల్, సంపత్ పటేల్ తదితర ప్రముఖులు, వివిధ గ్రామాల ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నమ సభాయ నమః. లోక కళ్యాణార్థం, ధర్మ రక్షణార్థం, సనాతన హిందూ ధర్మ జాగృతి సేవ కోసం గత 12 సంవత్సరాల నుంచి కూడా కొలనుపాక్ మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ కొలనుపాక్ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ భూలోకంలోనే మొట్టమొదటి గురువు వెలిసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కొలనుపాకు. అది ఆలేరు మండలం యాదాద్రి జిల్లాలో ఆ భగవంతుడు గురువు వెలిసినటువంటి చోటు. ఆ గురువు యొక్క జయంతి నిమిత్తం మనమందరం కూడా పాదయాత్ర చేసుకుంటూ అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ నెల 3వ తారీఖున మహాపాదయాత్ర ప్రారంభమై డైలీ రోజువారీగా 22 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ గురురాజమావులని నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క భక్తిని, భజన ఇవన్నీ చేసుకుంటూ భగవంతుని యొక్క స్మరించుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ నెల 12వ తారీఖున మార్చి 12వ తారీఖున ఈ భూలోకంలోనే మొట్టమొదటి గురువు అయినటువంటి ఆది జగద్గురు రేణుకాచార్య పుట్టినరోజు సందర్భంగా ఈ పాదయాత్ర ఉంటుంది. కాబట్టి అతిపెద్ద ధర్మసభ మార్చి 12వ తారీఖున కొలనుపాక్ క్షేత్రంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ భక్తులకి పేరు మనవి. మొట్టమొదటిగా శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యులు అనగా వీరశైవ ధర్మ ప్రచారకులు, వీరశైవ స్థాపకులు. అంటే వారు మొట్టమొదటి గురువు. మన సమాజానికి వీరశైవం అనగా వీరశైవం అనేటువంటిది ఒక మతము కాదు, ఇది ఒక సంస్థలాగా. వీరశైవం అనేటువంటి ఒక మతము కాదు, ఇది అన్ని మతాలకు అతీతం. వీరశైవము అనేటువంటి మొట్టమొదటిసారిగా ఆది జగద్గురు రేణుకాచార్యులు సమసమాజ నిర్మాణం కోసం, కుల మతాలు లేవు ఈ భూలోకంలో, 2 కులాలు ఉన్నాయి, ఒకటి పురుష కులం, 2 స్త్రీ కులాలు అని చెప్పి మొట్టమొదటిసారిగా అగస్త్య మహామునికి లింగదీక్ష ఇచ్చి వీరశైవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, కుల మతాలకు అతీతంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆది జగద్గురు రేణుకాచార్యులు. ఈ దిండి సుంకిని నుండి బయలుదేరి సుంకిని నుండి బరంగిడికి, బరంగిడికి నుండి కొయ్యగుట్ట, కొయ్యగుట్ట నుంచి ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి
బిక్నూర్ నుంచి గజ్వల్ పైగా కొలనప పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఈ దిండికి అనేక రకాలైన దాతలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ దిండిలో వచ్చేటువంటి భక్తులకు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. రావడం వెళ్ళడం వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఒకే ఒక సంకల్పం, ప్రతి ఒక్కరు కూడా ఆ రేణుకాచార్య గురి యొక్క దర్శనం చేసుకునే సంకల్పంతో ఖర్చు అన్నీ కూడా ఈ దిండి యొక్క కమిటీ సభ్యులు భరించడం జరుగుతుంది. పాదయాత్రకు వచ్చేటువంటి భక్తుల దగ్గర నుంచి ₹1 రుసుము కూడా వసూలు చేయకుండా వారిని పాదయాత్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కమిటీ సభ్యులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. హర్ 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 హర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.